నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం. సోమవారం ఉదయం శోభయాత్రలో పాల్గొన్న భక్తులు. 15 లక్షల రూపాయల అంచనాలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు. స్థానిక పల్నాడు బస్టాండ్ నుండి మల్లమ్మ సెంటర్ వరకు కొనసాగిన విద్యార్థుల ర్యాలీ. శ్రీ భీమలింగేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ. నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన వాలంటీర్లు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ప్రజల వినతి పత్రాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించండి. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆదేశం. నర్సరావుపేట కోటప్పకొండ రోడ్డులో వేయించేసిన శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం చేశారు. సోమవారం ఉదయం భక్తుల పురవీధిలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం స్వామివారికి కలశాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాల వివరాలు అర్చకులు రఘుపతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మల్లిపెద్ది సాంబశివరావు పర్యవేక్షణలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం రోజున స్వామివారికి ఉదయాన్నే ఆరాధన అనంతరం సుమారు 7:30-8 గంటలకి మహిళలందరూ 108 కలశాల్లోని ద్రవ్యాలను ఉంచి ఆ ద్రవ్యాలతోటి దేవాలయం చుట్టూ శోభాయాత్రగా వచ్చిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పళ్ళరసాలు, కొబ్బరి బండాలతోటి ఈ ద్రవ్యాలతోటి స్వామివారికి వైభవంగా ఈ యొక్క అష్టోత్తర శత కలశ స్నపన కార్యక్రమం ముగిసింది. నర్సరావుపేట మండలం లింగంగుట్లలో 15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గుంటలు లేకుండా రోడ్లు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. లింగంగుట్లలో శ్మశానం నుండి గ్రామంలోకి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పీఎం మోడీ ఆశీస్సులతో గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధిలో ముందుంటుందని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారి చేత మరి పంచాయతీరాజ్ శాఖకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం కోసం కలగన్నారో దాన్ని సాకారం చేసే క్రమంలో ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ మంత్రివర్యులుగా మరి మొట్టమొదటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద 998 కోట్లు విడుదల చేయడం జరిగింది. వాటిని మరి పంచాయతీ సర్పంచుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నర్సరావుపేట మండలం లింగంగుంట గ్రామంలో ఉన్నాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ పంచాయతీరాజ్ నిధులతోటి మరి లింగంగుంటలో శ్మశానం దగ్గర నుంచి ఊళ్ళోకి రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పల్లెని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి రోడ్డుని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది.
మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా సదా రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతోటి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. ప్రతి రోడ్డును కూడా మరి కొత్త రోడ్లు వేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో PM సడక్ యోజన ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా పట్టణాలు ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ ఇవాళైతే రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా గుంటలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చుకుంటున్నాం. కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ రాబోయే కాలంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. నర్సరావుపేట పట్టణంలో విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీలో సోమవారం పాల్గొన్నారు. స్థానిక పల్నాడు బస్టాండ్ నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీ మల్లమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీ ట్రాఫిక్ సిఐ లోకనాథం, 2 టౌన్ సిఐ హైమారావు ఆధ్వర్యంలో కొనసాగింది. పోలీసు సిబ్బంది అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. జంపింగ్ చేయరాదు అని ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక నిమిషం ప్రయాణించరాదు ఈరోజు మనకి ప్రధాన సమస్యలైనటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన నర్సరావుపేట DSP గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో ఈ ట్రాఫిక్ మీద అలాగే రోడ్డు ప్రమాదాల మీద అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు పిల్లలందరినీ కూడా వివిధ రకాల ప్లకార్డ్స్ ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం కావడంతో నర్సరావుపేట పాతూరు శివాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా మహిళా భక్తులు దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. పూజా కార్యక్రమం వివరాలు అర్చకులు తెలియజేశారు. కార్తీక మాసంలో భక్తులు విరిగా రావడం జరిగింది. వచ్చి భీమలింగేశ్వర స్వామికి యథావిధిగా అభిషేకాలు చేయించుకోవటం, వారి మొక్కులు తీర్చుకోవటం జరిగింది. ఇదే కార్యక్రమంలో శ్రీ స్వామివారు శృంగేరి పీఠాధిపతి వారు కూడా దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. వారి యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. పట్టణంలో
చేస్తున్న శ్రీ గంగాపార్వతీ సమేత స్వామి దేవస్థానం ఇవాళ కార్తీక సోమవారం 4వ సోమవారం పురస్కరించుకొని ప్రాతకాలం 4 గంటలకి తీసుకున్నాము. సుప్రభాత కార్యక్రమం పూజ కార్యక్రమం 5 గంటల 30 నిమిషాలు ఫస్ట్ హారతిగా సమర్పించున్నాము. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా అన్నారు. సోమవారం నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాలంటీర్లు నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లను కొనసాగించాలని, గత 4 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలు చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజు వాలంటీర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, ఎన్ని రాష్ట్రాలు విన్నవించుకోవాలి? ప్రభుత్వానికి వీళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? కలెక్టర్ గారి పని ఏందండి? ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలా, దాన్ని చేసి కూడా దాన్ని మాట్లాడి తీసుకొచ్చే విధంగా చేయాలా. నా పేరు షేక్ హుమైన్ బాషా, గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఈరోజు నసరాపేట పల్నాడు జిల్లాలో వాలంటీర్ల ధర్నా చేయడం జరిగింది. గడిచిన 6 నెలల నుంచి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో వాలంటీర్లకి ఎటువంటి బకాయి వేతనాలు చెల్లించకుండా ఎలక్షన్ల హామీలలో మేము అడగకుండానే మాకు అనేక విధాలుగా హామీలు ఇచ్చి 10,000 జీతం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మీ జీతం 5,000, మిమ్మల్ని మంచి భావితరాల్లో మీ కుటుంబాలు మీరు బాగా ఉండేటట్టు చూస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు జీవో లేదని చెప్పి ఒక ప్రీ ప్లాన్గా ఎన్డీఏ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమం పూనుకుందండి. దీనికి తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం మేము దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలకు సేవ చేయడం నేరమా? అవినీతి రహిత పాలన చేయడం నేరమా? అడగకుండానే హామీ ఇచ్చింది మీరు. ఈరోజు ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ప్రజలు నిద్ర లేవక ముందే తలుపులు తెట్టి మేము పెన్షన్లు ఇచ్చాం, అది మా నేరమా? వాస్తవానికి వైసీపీ పార్టీకి మీకు ఏదన్నా లావాదేవీలు ఏదైనా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోవాలా, వాలంటీర్లు మాకేం సంబంధం అండి? ప్రజల నుండి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ గనోరే కింది స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి వినతుల పత్రాలను స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. ప్రజలు ఇచ్చే అర్జీలు శాఖల వారీగా అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. అమరావతి ఓపెన్ 2024 రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీలు గుంటూరులో నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కరాటే విభాగంలో కె రిడ్జ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించి బహుమతులు కైవసం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కె రిడ్జ్ స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ బర్నబాస్ తెలియజేశారు. చైర్మన్ నాథని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించారని తెలిపారు. స్థాయి కరాటే పోటీల్లో కేరెడ్జి స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ నెల అనగా నవంబర్ 24వ తారీఖు ఆదివారం రోజున గుంటూరులోని బిఆర్ అంబేద్కర్ స్టేడియం నందు అమరావతి ఓపెన్ 2024 రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుండి సుమారుగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే కేరెడ్జి స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులను కైవసం చేసుకున్నారు. మరియు పల్నాడు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కేరెడ్జి విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ పోటీలో కలిసిన విద్యార్థులను స్కూలు పాఠశాల చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాథని వెంకటేశ్వర్లు గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బాపూజీ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ హేమంత్ గారు, కోచ్ శివకృష్ణ గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
జనగణనతో పాటు కుల జనగణన జరిపించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం నర్సరావుపేటలో బీసీ సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి భాగున్నాల శ్రీను, జిల్లా అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు. బీసీ నాయకుడు శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జనగణన నిర్వహించనున్న దృష్ట్యా కుల జనగణన కూడా చేపట్టాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలు గణాంకాలు అందుబాటులోకి వస్తాయని, అందుకు అనుగుణంగా ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో న్యాయంగా ఓటు లభిస్తుందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టం వెంటనే అమల్లోకి తేవాలన్నారు. జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో తీసిన లెక్కలనే ఇప్పటికీ చూపిస్తూ 52% ఉన్న బీసీల వాటా మొత్తం కూడా 15% ఉన్న ఆధిపత్య వర్గాలు అనుభవిస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల బీసీ సంఘం నాయకులు కలిసి కలెక్టర్కు మెమోరాండం అందించారు. నా పేరు యామామురళి, బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి సమగ్ర కుల జనగణన చేపట్టాలి, అందులో ఓబీసీ కుల జనగణన చేపట్టాలి అని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ర్యాలీగా రావడం జరిగింది. ఏదైతే చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1931లో సమగ్ర కుల జనగణన జరిపిన మాట వాస్తవం, ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రతి 10 ఏళ్లకు కూడా కుల జనగణన చేస్తున్నారా అని అంటే లేదు, కేవలం జనాభా లెక్కలు తీస్తున్నారే తప్పించి కుల జనగణన అనేది ఎక్కడా చేపట్టట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ల దగ్గర బీసీ కులగణన జయప్రదం చేయాల్సిందిగా పిలుపు మేరకు అందరం కలిసి ఇక్కడికి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీలు నర్సరావుపేట కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి బీసీ సభలో చెప్పినట్టుగా బీసీ యాక్ట్ కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల యొక్క అధికారంలోకి రాగానే బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకి గుర్తు చేస్తూ సమగ్ర ఏదైతే మీరు త్వరలో చేపట్టబోయే జనగణనలతో పాటుగా బీసీ కులాల యొక్క సమగ్ర గణనను కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అవుతా ఉంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సోమవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ శిక్షణ తరగతులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందువల్ల యువత నిరాశ చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, అటు మాచర్ల నుంచి కూడా వెనుకబడిన ప్రాంతం నుంచి కోచింగ్ సెంటర్ తీసుకోవడానికి మరి గుంటూరు గానీ బాపట్ల గానీ దూరం అవుతుంది. కాబట్టి పల్నాడు ప్రాంతంలోనే ఆ బీసీ స్టడీ సర్కిల్ పెట్టాలి. దాని ద్వారా ఏదైతే ప్రతిభ ఉన్నటువంటి పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ విద్యార్థులందరూ కూడా చదవగలిగిన విద్యార్థులుండి మరి లక్షల ఫీజులు కట్టలేక, ఎక్కువ దూరం పోలేక అనేక మంది వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నా కూడా మరి కొన్ని పోటీ పరీక్షల్లో పాల్గొనలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తన బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో ప్రతి బిడ్డ కూడా అదే విధంగా చదువుకోవాలి. వారు ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి వ్యక్తి బాగా చదువుకోవాలి. చదువుకున్న అవకాశాలు వాళ్ళ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి మళ్ళీ గ్రామాల్లో ప్రజలు కానీ పట్టణాల్లో ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ బీసీ స్టడీ సర్కిల్ పెట్టడానికి మరి ముందుండి మనకి అండగా ఉన్న మరి జిల్లా అధికారులు కానీ మన బాడుగులు సీను వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి బీసీ స్టడీ సర్కిల్ నర్సరావుపేట పెట్టాలని చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత మనకి అవకాశం మనకు రావడం జరిగింది.
అదేవిధంగా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సబిత గారు కూడా మరి కార్యక్రమానికి ముందుండి పల్నాడు జిల్లాకి మీకు ముందు కేటాయిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతకుముందు 2 రోజుల ముందే మన బాడుగుల సీను దీని మీద మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మనకి బీసీ స్టడీస్ సర్కిల్ ఎలాట్ అయింది, దీన్ని మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, అదేవిధంగా మన ఇక్కడున్న ఫ్యాకల్టీ వాళ్ళు కానీ మరి బీసీ నాయకులు బీసీ వెల్ఫేర్ నాయకులు అందరూ కూడా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. డాక్టర్ ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రిని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సోమవారం ప్రారంభించారు. స్థానిక సత్తెనపల్లి రోడ్లో ఆసుపత్రిని ప్రారంభించేందుకు పట్టణంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అన్ని విభాగాలకు చెందిన ఆధునిక వైద్యశాలలు ఏర్పాటు చేయడం మంచిదని అన్నారు. వైద్యులు రోగులకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో మరి కంటి హాస్పిటల్ డాక్టర్ ఎంవి ఐ హాస్పిటల్ రిఫైన్డ్ ఐ కేర్ హాస్పిటల్ అనమాట. మరి మేడం గారు ఇద్దరు కూడా డాక్టర్ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి ఇవాళ ప్రజలకు సేవ చేసి వాళ్ళు మంచి హాస్పిటల్ కట్టుకున్నారు. పేద ప్రజల కోసం వీరు దగ్గరుండి మరి దాదాపు 4-5 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. మరి చాలా త్వరితగతిన అభివృద్ధి చెందారు. మరి ప్రతి గ్రామం వెళ్ళి వీళ్ళు ఎన్నో క్యాంపులు పెట్టడం జరిగింది. ఇవాళ దానివల్ల వీళ్ళు చేసిన సర్వీస్ వల్ల ఇవాళ ప్రాక్టీస్ కూడా చాలా చక్కగా ఉంది. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా పేద ప్రజల కోసం ఐ కేర్ కోసం చాలా కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళ ప్రధాన సమస్య చదువుకునే బిడ్డల్లో కానీ వృద్ధుల్లో కానీ అందరికి కూడా ఇవాళ కంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిలాడింది. వేలాది మంది భక్తులు పాల్గొని త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక వల్లప్ప చెరువులోని శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. శివన్ నామస్మరణతో కోటప్పకొండ మారుమోగుతుంది. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు పూజారులు ఎస్పీ శ్రీనివాసరావుకు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఎస్పీ శ్రీనివాసరావు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అర్చకులు రాజు భక్తురాలు చైతన్య పూజ విశేషాలు తెలిపారు. ఈరోజు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా వల్లప చెరువులో నరసరావుపేట మండలం వల్లప చెరువులో వెలసిన శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులందరూ కూడా పాల్గొని దానికి సంబంధించిన కార్తీక మాస క్రతువులు పూజలు అభిషేకాలు హోమ సామాగ్రి హోమాలు అన్నీ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ప్రతి దేవాలయంలో కూడా ఇలా నీళ్లు పోసుకునే అవకాశం లేనందున భక్తులు ఇబ్బందులకు గురైన సందర్భంగా భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కేదారేశ్వర స్వామి దేవస్థానం అనేది నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వల్ల. అందరికీ నమస్కారం అండి. నరసరావుపేటలో 1 ఇయర్ నుంచి కేదారేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఓపెన్ చేశారండి. చాలా బాగుంది. ఈ నెల కార్తీక మాసం మొత్తం అందరూ ఇక్కడ వచ్చి పైన రూఫ్ లేకుండా, ఇక్కడ విశిష్టత ఏంటంటే రూఫ్ లేకుండా మన చేతితో మనం ఏ అభిషేకానికి సంబంధించిన ఏ ద్రవ్యాలైనా తీసుకొచ్చి మన చేతితో అభిషేకం చేసుకోవచ్చండి. ఈ గుడి విశిష్టత ఇదండి. సో అందరూ భక్తులు కూడా చాలా మంది ఈ సంవత్సరము అభిషేకాలు చేయడానికి చాలా మంది వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి కేదారేశ్వర స్వామి టెంపుల్లో పైన స్తంభాలు ఉన్నాయండి. ఆ స్తంభం మీద ప్రతి ఒక్క రాశి నక్షత్రము ఆ స్తంభం మీద చెక్కడము, ఏ దిక్కు ఏ వైపు అనేది చూపించడం ఈ గుడి చాలా విశిష్టత అండి. పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మొదలైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అనంతరం అర్జీదారులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుండా సాంబశివరావు సహకరించారని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు తెలిపారు.
జిల్లా హెడ్ క్వార్టర్లో స్థానిక ఎస్పీ గారి ఆఫీసు అలానే కలెక్టర్ గారి ఆఫీస్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై జిల్లా నలుమూలల నుంచి విచ్చేసేటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం నాడు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసేటువంటి అర్జీదారులు నలుమూలల నుంచి పెద్ద వయసులో వారు పిల్లల్ని తీసుకొని అందరూ వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఇక్కడి నుంచి దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుందని వారి కోసం ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ప్రతి సోమవారం నాడు ఇక్కడ అన్నదానాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ భోజన సదుపాయాన్ని దాతల సహకారంతో ఈ 17వ వారం ఈరోజు 17 వారాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు సహకరించినటువంటి దాతలు గుండా సాంబశివరావు గారు, వారి కుటుంబ సభ్యులు. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఎస్పీ ఆఫీస్లోను కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మేము దాతలుగా వచ్చాము. ఎంతోమంది దూర ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి అర్జీలు సమర్పించుకుని వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడకుండా ఇక్కడ కమిటీ సభ్యులందరూ భోజనాలకి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు దాతల సహకారంతో ఇది చేయడం ఆనందకరంగా ఉంది. చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం. సోమవారం ఉదయం శోభయాత్రలో పాల్గొన్న భక్తులు. 15 లక్షల రూపాయల అంచనాలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు. స్థానిక పల్నాడు బస్టాండ్ నుండి మల్లమ్మ సెంటర్ వరకు కొనసాగిన విద్యార్థుల ర్యాలీ. శ్రీ భీమలింగేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ. నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన వాలంటీర్లు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ప్రజల వినతి పత్రాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించండి. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.